ఫ్రెండ్స్, టుడే మా బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ అయితే చేసుకుంటున్నాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ ఈ పిండిని అయితే మేము రాగులు తెచ్చుకొని మిల్లు అయితే ఆడించుకొని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము డైలీ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం కోసం. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 3 స్పూన్స్ రాగి పిండిని యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి. ఈ బాయిల్డ్ అయ్యే వాటర్లో ఈ పిండిని అయితే యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనకి రాగి జావ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి మజ్జిగలా చేసుకొని మజ్జిగని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి 2 డ్రాప్స్ అయితే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాము. కావాలంటే పైన స్వీట్ కార్న్ కానీ ఉడకపెట్టిన శనగలను కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. రాగుల్లో కాల్షియం అది ఎక్కువగా ఉంటుంది కదా, హెల్త్కి అది చాలా మంచిది అనమాట. డైలీ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మా హస్బెండ్ నేను అయితే 5 days నుంచి బ్రేక్ఫాస్ట్లోకి అయితే తీసుకుంటున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా రాగి జావ తాగుతారా? అయితే కామెంట్స్లో చెప్పేయండి.